హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి మా ఆఫీస్ నుండి బయలుదేరినప్పుడు మెయిన్ రోడ్కి వెళ్తుండగా ట్రాఫిక్ అనేది మొత్తం స్ట్రక్ అయిపోయింది. ఎందుకా ఏటా అన్నది మాకు కూడా తెలియట్లేదు. మేబీ హైవే అన్నాక ట్రాఫిక్ అనేది కామన్. ఇంకొక ఆలోచన ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయిందా, మేబీ యాక్సిడెంట్ అయినప్పుడు హైదరాబాద్లో కామన్గా ట్రాఫిక్ అనేది అవుతుంది. సరే, ట్రాఫిక్ అనేది మూవ్ అయింది, మేబీ యాక్సిడెంట్ కాదని తెలిసింది, థ్యాంక్ గాడ్. సరే అని జస్ట్ మెయిన్ రోడ్ దగ్గరలో వెళ్తుంది కదా, చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. చాలా మొత్తం పెద్ద మొత్తంలో ట్రాఫిక్ ఉంది. సరే కదా అని బస్సు ఇంకా డ్రైవర్ అయితే వీలు లేదని సెల్ఫ్ ఆపేసాడు. ఇది మా వెనకాల ట్రాఫిక్ చూడండి, మొత్తం చాలా ఉంది. మొత్తం దగ్గర దగ్గర చాలా డిస్టెన్స్ ఆగిపోయింది. ఇంట్లో మా ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, ఏమైందిరా ఏట్రా అని. అదేరా నాకు కూడా తెలియదురా బాబు ఏమైతుందో, అంటే బస్సును మేము ఎదురున్నాం కదా అని తను అడుగుతున్నాడు. సరే ఏం జరుగుతుందో చూద్దాంలేని నేను కూడా చూస్తున్నాను, ఇంకేం కంట్రోల్ అవుతుంది కదా అని. ఇంకా ట్రాఫిక్ అనేది ఇంకా ఎక్కువైపోయింది. సరే, డైలీ 7 ఎలాగ అయిపోతుంది, సరే ఈరోజు ఇంక 8 అయిపోతుంది అని ఫిక్స్ అయిపోయాను ట్రాఫిక్ చూసి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారంటే బస్సు అప్పుడే మూవ్ అయ్యేలా లేదని చెప్పి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అయినా టీ కదా తీసుకుందని చెప్పి చాలామంది దిగుతున్నారు. కానీ నాకైతే బస్సులో ఉంటే నాకైతే ఎట్ల పెనాలో కూర్చున్నట్టు ఉంది ఇది. ఎందుకంటే బస్సు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎండలోనే ఉంది. సో పోలీస్ వాళ్ళు అయితే వచ్చారు ఫైనల్గా, వచ్చి క్లియర్ చేద్దామని మొత్తం మూవ్ అయితే చేస్తున్నారు ట్రాఫిక్ వన్ బై వన్. ఇక్కడ చూడండి, పోలీస్ వ్యాన్ అయితే నా బస్సు పక్కనే ఉంది. ఇది ఎక్కడ జరిగిందంటే సంగారెడ్డి మెదక్ ఏరియాలో జరిగింది. ఇది సంగారెడ్డి పోలీస్ స్టేషన్, ఇది పోలీస్ వ్యాను. ఇదిగో చూడండి, వన్ బై వన్ కంట్రోల్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి అంత ట్రాఫిక్ క్లియర్ చేయాలన్నా కష్టమే. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని పట్టుకుని తెచ్చుకుంటున్నారు మా బస్ సైడ్లో. ఇదిగోండి, వన్ బై వన్ ట్రాఫిక్ అయితే వన్ సైడ్ అయితే క్లియర్ అవుతుంది చూడండి, ఆల్రెడీ కనపడుతుంది కదా. వన్ బై వన్ అయితే క్లియర్ అవుతుంది. దెన్ మా ఫ్రెండ్ బస్ అయితే మూవ్ అవుతుంది వన్ బై వన్. కానీ ఇంతకీ ట్రాఫిక్ ఎందుకు ఆగింది ఏంటన్నది మాకు ఇంకా అర్థం కాలేదు. కానీ దగ్గరికి వచ్చాక ఇదిగోండి చాలా వరకు ట్రాఫిక్ క్లియర్ అయింది. ఇదిగోండి మా బస్సు కూడా మూవ్ అవుతుంది, ఫ్రంట్ మెయిన్ రోడ్కి అయితే వచ్చేస్తుంది. కానీ దగ్గరలోకి వస్తే కానీ అర్థం కాలేదు అక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నారు ఏంటన్నది. దగ్గరికి వచ్చాక మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి, నేను మిర్రర్లో చూపిస్తాను. ఎందుకంటే నేను రైట్ సైడ్ మిర్రర్లో ఉన్నాను, లెఫ్ట్ సైడ్ మిర్రర్లోకి అంతా వచ్చేసారు. ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. ఇదిగోండి చూడండి, వన్ సైడ్ అంతా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఇప్పుడు మా బస్సు అనేది కొద్దిగా మూవ్ అవుతుంది చూడండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి, నేను మిర్రర్లో చూపిస్తాను. అక్కడ ఏంటంటే జై శ్రీరామ్ అంటూ మొత్తం స్లోగన్స్తో ధర్నా అయితే చేస్తున్నారు. అది ఎందుకు ఏటన్నది ఏం అర్థం కాలేదు నాకు కూడా ప్రజెంట్. అది చూడండి ఒకసారి, జై శ్రీరామ్ అంటూ ఉంటే పోలీస్ వాళ్ళు ఇంకా ట్రాఫిక్ మరి ఎక్కువ అవుతుందని చెప్పి క్లియర్ చేశారు. ఇదిగోండి చూడండి. ఫైనల్గా బస్ అయితే మెయిన్ రోడ్కి ఎక్కేసింది. ట్రాఫిక్ చూడండి ఎంత దూరం అయితే ఆగిపోయిందో ఒకసారి. చాలా, ఇది నాకు ఆపోజిట్ సైడ్, ఇది మొత్తం ట్రాఫిక్ అంతా చూడండి ఎంత ట్రాఫిక్ అవుతుందో. ఇలాగే హైదరాబాద్ జర్నీలు ఇలాగే ఉంటాయి మ్యాక్సిమం. ఇదిగోండి ఇంకా ఈరోజు నాకు ఇంటికి వెళ్ళకైతే పక్కా 7:38 అయిపోయేలా ఉంది, పక్కా అయిపోద్ది కూడా. చూడండి ఇదిగోండి ఫైనల్గా ట్రాఫిక్ అయితే చివరికి వచ్చింది. ఇదిగోండి ఇంక మూవ్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఫైనల్ మా బస్సు అయితే ఇంకా గాల్లో పోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.